Welcome to Telangana State Board of Intermediate Education online classes for vocational courses. Vocational Education course Accounting and Taxation 212 second year subject Taxation 2 paper 3 paper code is 73. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Bhim, Asifabad. Today we are going to discuss about Unit 1 Income from Business, Vyaparam Nundi Adayam. Learning objectives, 6 marks long type problems and answers. అభ్యసనం చేయవలసిన విషయాలు 6 మార్కుల ప్రశ్నలు మరియు సమాధానములు. 6 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్, ప్రశ్నలు మరియు సమాధానములు. తెలుగు మీడియం ప్రాబ్లం నెంబర్ 3. 31/3/2020తో అంతమయ్యే సంవత్సరానికి ఈ క్రింది లాభ నష్టాల ఖాతా నుండి శ్రీ కృష్ణ యొక్క వ్యాపారం నుండి ఆదాయంను పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21నకు లెక్కింపుము. లాభ నష్టాల ఖాతా వివరాలు రూపాయలు. ఫస్ట్ డెబిట్ సైడ్ 2 జీతాలు మరియు భత్యములు 90,000, 2 అద్దె మరియు పన్నులు 60,000, 2 ముద్రణ మరియు స్టేషనరీ 20,000, 2 తరుగుదల 40,000, 2 విరాళాలు 30,000, 2 న్యాయపరమైన ఖర్చులు 10,000, 2 సాధారణ ఖర్చులు 22,000, 2 రాని బాకీలు 5,000, 2 రాని బాకీల కోసం ఏర్పాటు 12,000, 2 ఆదాయపు పన్ను 18,000, 2 మరమ్మతులు మరియు నిర్వహణ 10,000, 2 బ్యాంకు అప్పుపై వడ్డీ 24,000, 2 మూలధనంపై వడ్డీ 16,000, 2 గృహోపయోగ ఖర్చులు 14,000, 2 సాంకేతిక అభివృద్ధి ఖర్చులు 15,000, 2 సాధారణ రిజర్వు 25,000, 2 నికర లాభం 34,000. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ బై స్థూల లాభం 3,89,000, బై బ్యాంకు వడ్డీ 11,000, బై డివిడెండ్లు 20,000, బై రాని బాకీల వసూలు 10,000, బై అమ్మక పన్ను వాపసు 15,000. డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ టోటల్ 4,45,000. డెబిట్ సైడ్ 4,45,000 అండ్ క్రెడిట్ సైడ్ 4,45,000. ఇతర సమాచారం. 1. సెక్షన్ 32 ప్రకారం అనుమతించిన తరుగుదల ₹22,000. 2వది చెల్లించిన అద్దెలో ₹60,000లో యజమాని సొంత భవనానికి చెల్లించినది ₹40,000 కలిసి ఉన్నది. 3వది విరాళాలు సెక్షన్ 80G ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం అనుమతి పొందినవి. 4వది న్యాయాత్మక ఖర్చులు వర్తక తగాదాకి సంబంధించినవి. 5వది సాధారణ ఖర్చులలో ₹10,000 సెక్షన్ 37 ప్రకారం అనుమతించనివి. ఆన్సర్. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21నకు శ్రీకృష్ణ యొక్క వ్యాపారం నుండి ఆదాయంను లెక్కించుట. వివరాలు రూపాయలు. ఫస్ట్ హెడ్డింగ్ లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభం 34,000. 2వ హెడ్డింగ్ కూడుము అనుమతించని ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినవి. విరాళాలు 30,000, సాధారణ ఖర్చులు 10,000, రాని బాకీల కోసం ఏర్పాటు 12,000, ఆదాయపు పన్ను 18,000, మూలధనంపై వడ్డీ 16,000, గృహోపయోగ ఖర్చులు 14,000, సాంకేతిక అభివృద్ధి ఖర్చులు 15,000, సాధారణ రిజర్వు 25,000, తరుగుదల 40,000, అద్దె 60,000 మైనస్ 20,000 =40,000. అదేవిధంగా అద్దె విషయానికి వచ్చినట్లయితే మొత్తం చెల్లించినటువంటి ఖర్చులు అనేటిది 60,000 కాగా అందులో వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి అద్దె 20,000ను తీసివేయగా వచ్చినటువంటి 40,000 మొత్తాన్ని మనము ఇన్నర్ కాలంలో
రెండవ హెడ్డింగ్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 30,000 ప్లస్ 10,000 ప్లస్ 12,000 ప్లస్ 18,000 ప్లస్ 16,000 ప్లస్ 14,000 ప్లస్ 15,000 ప్లస్ 25,000 ప్లస్ 40,000 ప్లస్ 40,000 ఇన్నర్ కాలంలో రాసినటువంటి మొత్తాలన్నింటినీ మనము కూడగా వచ్చినటువంటి మొత్తం 2,20,000ను మనము ఔటర్ కాలంలో రాయవలసి ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ హెడ్డింగ్ కింద లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభం 34,000 రూపాయలకు మనం రెండవ హెడ్డింగ్ కింద చేసినటువంటి టోటల్ మొత్తం ఏదైతే ఉందో 2,20,000ను కలపగా మొత్తం 2,54,000 రూపాయలు రావడం అనేది జరిగింది. అదేవిధంగా థర్డ్ హెడ్డింగ్ తీసివేయము అనుమతించిన మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయనటువంటి ఖర్చులు. తరుగుదల 22,000, 2,54,000 రూపాయల నుండి 22,000ను తీసివేయగా 2,32,000 రావడం అనేది జరిగింది. అదేవిధంగా నాలుగవ హెడ్డింగ్ లెస్ అనుమతించని ఆదాయాలు వ్యాపారంతో సంబంధము లేనివి. ఒకటి డివిడెండ్లు 11,000, రెండవది బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ 20,000, రెండింటిని కలపగా వచ్చినటువంటి మొత్తం 31,000 ఔటర్ కాలంలో తీసుకొనవలసి ఉంటుంది. అదేవిధంగా 2,32,000 మొత్తం నుండి 31,000ని తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 2,01,000 వ్యాపారము నుండి ఆదాయం. విద్యార్థులు ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో ఖర్చులన్నీ కూడా వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఖర్చులు, అదేవిధంగా వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఖర్చులు కూడా ఇవ్వడం అనేది జరిగినది. కావున మనం వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులు కనుక లాభ నష్టాల ఖాతాలో సరి అయిన పద్ధతిలో కనుక డెబిట్ చేసి ఉన్నట్టయితే మనం వాటిని వదిలివేస్తూ వ్యాపారంతో సంబంధం లేని ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులను మనము తిరిగి రెండో హెడ్డింగ్ కింద కూడుము నికర లాభంనకు అనుమతించని ఖర్చులకు మనము కలపవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇక డెబిట్ సైడ్ ఫస్ట్ 2 జీతాలు మరియు భత్యాలు 90,000. జీతాలు మరియు భత్యాలు మనము అనుమతించబడేటువంటి ఖర్చు కావున మనము దానిని లాభ నష్టాల ఖాతాలో సరిగానే డెబిట్ చేయబడినది కావున మనం దానిని వ్యాపారంతో సంబంధం ఉన్న ఖర్చు కావున మనము దానిని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. అదేవిధంగా అద్దె మరియు పన్నులు రూపాయలు 60,000. ఈ 60,000లో మొత్తము చెల్లించినటువంటి రూపాయలు 60,000 లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయడం అనేది జరిగింది. ఈ రూపాయలు 60,000లో యజమాని సొంత భవనానికి చెల్లించినటువంటి 40,000 రూపాయలు కలిసి ఉండడం అనేది జరిగింది. అంటే ఆదాయపు పన్ను శాఖ ప్రకారం అనుమతించినటువంటి ఖర్చులు 20,000, అనుమతించనటువంటి ఖర్చులు మనం 40,000గా తీసుకోవలసి ఉంటుంది. అంటే లాభ నష్టాల ఖాతా ఇచ్చినప్పటికీ లాభ నష్టాల ఖాతాతో అదనపు సమాచారాన్ని ఇచ్చినట్టయితే లాభ నష్టాల ఖాతాతో అదనపు సమాచారాన్ని జత చేస్తూ మనము వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా ముద్రణ మరియు స్టేషనరీ మనం వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఖర్చు కావున తగ్గించుటకు అవకాశము కలదు. తరుగుదల 40,000. అదేవిధంగా విద్యార్థులు తరుగుదల విషయానికి వచ్చినట్టయితే 2 విషయాలను గమనించవలసి ఉంటుంది. ఒకటి, తరుగుదలను లాభ నష్టాల ఖాతాలో ఇచ్చినప్పుడు మనం లాభ నష్టాల ఖాతాలో ఇచ్చినటువంటి తరుగుదలను రెండవ హెడ్డింగ్ కింద కూడుము అనుమతించని ఖర్చులకు కలపవలసి ఉంటుంది. అదేవిధంగా అదనపు సమాచారంలో ఇచ్చినటువంటి తరుగుదల ఏదైతే ఉందో ఆ తరుగుదలను మనము తిరిగి మూడవ హెడ్డింగ్ కింద తీసివేయము అనుమతించిన ఖర్చులు మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ కానటువంటి ఖర్చుల హెడ్డింగ్ కింద మూడవ హెడ్డింగ్ కింద తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా న్యాయపరమైన ఖర్చులు 10,000. న్యాయపరమైనటువంటి ఖర్చులకు సర్దుబాటులో మనకు వ్యాపార తగాదాకు సంబంధించినటువంటి ఖర్చులని ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి అది వ్యాపార ఖర్చుగా భావిస్తాను కావున దానిని మనము పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరము లేదు.
సాధారణ ఖర్చులు 22,000. అదేవిధంగా సాధారణ ఖర్చులకు కూడా సర్దుబాటులో ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 37 ప్రకారం అనుమతించినటువంటి 10,000 రూపాయల ఖర్చులను మనము రెండవ హెడ్డింగ్ కింద లాభ నష్టాల ఖాతాలో నికర లాభానికి మనము కూడవలసి ఉంటుంది. రాని బాకీలు 5,000. రాని బాకీలు అనేది వ్యాపార ఖర్చు కావున మనం తగ్గింపించుటకు అవకాశము కలదు. అదేవిధంగా రాని బాకీల కోసం ఏర్పాటు 12,000. రాని బాకీల కోసం ఏర్పాటు చేసినట్టయితే ఆ చేసినటువంటి మొత్తాన్ని ఇక్కడ లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయడం అనేది జరిగింది. కావున మనం తగ్గింపించుటకు అవకాశం లేదు. రెండవ హెడ్డింగ్ కింద మనం కుడుము అనుమతించని ఖర్చులకు కలపవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఆదాయపు పన్ను 18,000. ఆదాయపు పన్ను అనేది వ్యక్తిగతమైనటువంటి పన్ను కావున మనం తగ్గింపించుటకు అవకాశం అనేది లేదు. కావున నికర లాభానికి కలపవలసి ఉంటుంది. మరమ్మతులు మరియు నిర్వహణ ఇది వ్యాపారంతో ముడిపడి ఉన్నటువంటి ఖర్చు, వ్యాపార సంబంధమైన ఖర్చు కావున మనం తగ్గింపించడానికి అవకాశం ఉంది. కావున మనము పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. నెక్స్ట్ బ్యాంకు అప్పుపై వడ్డీ. బ్యాంకు అప్పుపై వడ్డీ కూడా మనకు వివరణలో ఏమీ ఇవ్వలేదు కాబట్టి అది వ్యాపార సంబంధితమైనటువంటి ఖర్చు కావున మనము తగ్గింపు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. మూలధనంపై వడ్డీ 16,000. మూలధనంపై వడ్డీ అనేది యజమాని తన సొంత నిర్ణయం ద్వారా భావించి లాభ నష్టాల ఖాతాలో ఖర్చును రాయడం జరిగింది కాబట్టి ఇది భావితమైనటువంటి ఖర్చు కావున తగ్గింపించుటకు అవకాశం లేదు. ఆదాయ పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం మనం అనుమతించడానికి అవకాశం లేదు. కావున మనం నికర లాభానికి కూడవలసినటువంటి అవసరం అనేది ఉంది. అదేవిధంగా నెక్స్ట్ గృహ ఉపయోగ ఖర్చులు ఇది వ్యక్తిగతమైనటువంటి ఖర్చు కావున మనం తగ్గింపించుటకు అవకాశము లేదు. అంటే వ్యాపారం యొక్క యజమాని తన సొంత అవసరాల నిమిత్తం వ్యాపార సంస్థ నుంచి నగదును కానీ లేదా సరుకును కానీ వాడుకొని ఆ వాడుకున్నటువంటి ఖర్చు మొత్తాన్ని మనకు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినాడు. అది వ్యాపారపు ఖర్చు కాదు కాబట్టి తిరిగి మనము నికర లాభానికి కూడవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ సాంకేతిక అభివృద్ధి ఖర్చులు 15,000. సాంకేతిక అభివృద్ధి ఖర్చులు అనేది మనం ఇక్కడ పెట్టుబడి ఖర్చుగా లేదా మూలధన ఖర్చుగా భావిస్తున్నాం కాబట్టి పెట్టుబడి ఖర్చులకు కానీ లేదా పెట్టుబడి నష్టాలకు కానీ మనము ఈ తగ్గింపు ఇవ్వడానికి మనము ఇక్కడ అవకాశము లేదు. కావున సాంకేతిక అభివృద్ధి ఖర్చులు పెట్టుబడి ఖర్చుగా భావిస్తున్నాం కాబట్టి నికర లాభానికి కలపవలసినటువంటి అవసరం అనేది ఉంది. సాధారణ రిజర్వు ₹25,000. సాధారణ రిజర్వ్ కానీ ప్రత్యేక రిజర్వ్ కానీ మరే రిజర్వులకు కానీ మళ్లించినట్టయితే ఆ మళ్లించినటువంటి మొత్తాన్ని లాభ నష్టాల ఖాతాలో కనుక డెబిట్ చేసినట్లయితే మనము దాన్ని తిరిగి మనము నికర లాభానికి రెండో హెడ్డింగ్ కింద కూడవలసి ఉంటుంది. నికర లాభం. ఈ నికర లాభాన్ని మనము మొదటి హెడ్డింగ్ కింద లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభం మనం తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు లాభ నష్టాల ఖాతా ఇచ్చినప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభం ఉన్నట్టయితే ఆ నికర లాభం అనేది మనకు ఇచ్చినటువంటి ఖాతాలో డెబిట్ సైడ్న చివరగా ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ కనుక నికర నష్టం ఇచ్చినట్లయితే దానిని మనము క్రెడిట్ సైడ్ చూడవలసి ఉంటుంది. అదేవిధంగా క్రెడిట్ సైడ్ ఇంకా విద్యార్థులు వచ్చేసి మనకు ఈ క్రెడిట్ సైడ్ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనము లెక్కించబోయేటువంటి పట్టికలో 4వ హెడ్డింగ్ కింద తీసుకోవడం అనేది జరుగుతుంది. 4వ హెడ్డింగ్ కింద తీసివేయము అనుమతించని ఆదాయాలు వ్యాపారంతో సంబంధము లేనివి. అవి క్రెడిట్స్ లాభ నష్టాల ఖాతాలో అన్ని ఆదాయాలు కూడా వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఆదాయాలు, వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయాలు, అదేవిధంగా వ్యాపారంతో సంబంధం ఉన్న రాబడి ఆదాయాలు, అదేవిధంగా మూలధన లాభాలు కూడా మనము క్రెడిట్ సైడ్ రాయబడుతుంది. కాబట్టి మనం కేవలం వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఆదాయాలను తీసుకోవాలి. వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయాలను మనము వ్యాపారంతో సంబంధం ఉన్న ఆదాయాలను వదిలివేస్తూ వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయాలను 4వ హెడ్డింగ్ కింద మనము తీసివేయవలసి ఉంటుంది. క్రెడిట్ వైపు బ్యాంకు వడ్డీ. బ్యాంకు డిపాజిట్లపై వచ్చినటువంటి వడ్డీ అది వ్యక్తిగతమైనటువంటి ఆదాయంగా మనం భావించాము. కావున దానిని మనము
అస్సస్సి యొక్క శ్రీకృష్ణ యొక్క ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికలో లెక్కించవలసి ఉంటుంది. అది వ్యాపార ఆదాయంగా మనం పరిగణించడానికి అవకాశం అనేది లేదు. అదేవిధంగా రాని బాకీల వసూలు 10,000. రాని బాకీల వసూలు ఏదైతే ఉందో ఆ రాని బాకీల వసూలు అనేది గతంలో అనుమతించినటువంటి ఖర్చు కావున మనము ఇప్పుడు దానిని వ్యాపార ఆదాయంగానే పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా అమ్మకపు పన్ను వాపసు 15,000 రూపాయలు. అమ్మకపు పన్ను వాపసు అంటే చెల్లించినటువంటి అమ్మకపు పన్నునకు మనం గతంలో కనుక మనము తగ్గింపునకు అవకాశం ఇచ్చినాము కాబట్టి ఆ చెల్లించినటువంటి ఎక్కువ మొత్తం ఏదైతే ఉందో ఆ ఎక్కువ మొత్తం అనేది మనకు వాపసు రావడం అనేది జరిగింది. కావున దాన్ని మనము వ్యాపారపు ఆదాయంగానే పరిగణించాలి. ఇక్కడ రాని బాకీల వసూలైనా లేదా అమ్మకపు పన్ను వాపసైనా గతంలో అనుమతించినటువంటి ఖర్చులు కావున మనము ఇప్పుడు వాటిని మనం వ్యాపారపు ఆదాయంగానే పరిగణించవలసి ఉంటుంది. 1వ హెడ్డింగ్ క్రింద తీసుకొనబడిన నికర లాభానికి సంబంధించిన వివరణ. ప్రశ్నలో ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతా వివరాల నుండి నికర లాభమును తీసుకొనవలము. మనం ఫస్ట్ హెడ్డింగ్ కింద తీసుకొనబడినటువంటి నికర లాభం అనేది మనము 34,000 రూపాయలను తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా రెండవ హెడ్డింగ్ క్రింద తీసుకొనబడిన ఖర్చులకు సంబంధించిన వివరణ లేదా చిత్తు పని. ఈ క్రింది ఖర్చులకు వ్యాపారం నుండి ఆదాయం లెక్కించు సందర్భంలో తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశము లేదు. ఎందుకనగా ఈ ఖర్చులకు వ్యాపారంతో సంబంధం లేనివి మరియు అనుమతించబడని ఖర్చులు మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినవి కావున తిరిగి లాభ నష్టాల ఖాతాలో ఇచ్చిన నికర లాభంనకు రెండవ హెడ్డింగ్ కింద కూడవలసిన ఖర్చులు. 1 సాధారణ ఖర్చులు. సాధారణ ఖర్చులలో రూపాయలు 10,000 సెక్షన్ 37 ప్రకారం అనుమతించనివి. అదేవిధంగా రాని బాకీల కోసం ఏర్పాటు ఊహించిన లేదా భావితమైనటువంటి తగ్గింపు కావున తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. 3వది ఆదాయపు పన్ను వ్యక్తిగతమైన పన్ను కావున తగ్గింపు ఇచ్చుటకు అవకాశం లేదు. 4వది మూలధనంపై వడ్డీ ఊహించిన లేదా భావితమైన ఖర్చు కావున తగ్గించుటకు అవకాశం లేదు. 5వది గృహోపయోగ ఖర్చులు వ్యక్తిగతమైన ఖర్చు కావున తగ్గించుటకు అవకాశం లేదు. 6వది సాంకేతిక అభివృద్ధి ఖర్చులు. ఇది పెట్టుబడి లేదా మూలధన ఖర్చు కావున తగ్గించుటకు అవకాశం లేదు. సాధారణ రిజర్వు. ఇది ఊహించిన లేదా భావితమైన ఖర్చు కావున మనం తగ్గించుటకు అవకాశం లేదు. అద్దె. వ్యక్తిగతమైన భవనముకు చెల్లించిన అద్దె రూపాయలు 40,000 వ్యక్తిగతమైన ఖర్చు కావున తగ్గించుటకు అవకాశము లేదు. 9వది తరుగుదల. లాభ నష్టాల ఖాతాలో ఇచ్చిన తరుగుదలను రెండో హెడ్డింగ్ కింద తీసుకున్న వాళ్ళను ఆల్రెడీ మనం రెండో హెడ్డింగ్ కింద లాభ నష్టాల ఖాతా ప్రకారం ఇచ్చినటువంటి తరుగుదలను తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా 10వది విరాళాలు. గుర్తింపు పొందిన లేదా గుర్తింపు పొందని సంస్థలకు చెల్లించిన లేదా ఇచ్చిన విరాళాలు మరియు దాన ధర్మాలు ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80G ప్రకారం అస్సెస్సి యొక్క స్థూల మొత్తం ఆదాయం నుండి తగ్గింపు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో దాన్ని వ్యాపార ఖర్చుగా భావించాం. కావున మనం తగ్గింపించడానికి అవకాశం అనేది లేదు. 3వ హెడ్డింగ్ క్రింద తీసుకొనబడిన ఖర్చులకు సంబంధించిన వివరణ లేదా చిత్తు పని. వ్యాపారంతో సంబంధమును కలిగి ఉండి ఒకవేళ లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయని రాబడి ఖర్చులు కావున తగ్గింపు ఇచ్చుటకు అవకాశము కలదు. కావున ఈ ఖర్చులను నికర లాభం నుండి 3వ హెడ్డింగ్ క్రింద తీసివేయవలసిన ఖర్చులు. 1 ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 32 ప్రకారం తగ్గింపునకు అనుమతించిన తరుగుదల రూపాయలు 22,000. ఇది ఇతర సమాచారంలో ఇచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ ఇతర సమాచారంలో ఇచ్చినటువంటి మొత్తాన్ని తిరిగి 3వ హెడ్డింగ్ కింద తీసివేయము అనుమతించినటువంటి ఖర్చుల శీర్షిక నుండి తీసివేయవలసి ఉంటుంది. 2వది లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున ఇచ్చిన తరుగుదల మొత్తంను 2వ హెడ్డింగ్ కింద కూడవలసి ఉంటుంది. అదేవిధంగా 4వ హెడ్డింగ్ క్రింద తీసుకొనబడిన ఆదాయాలకు సంబంధించి వివరణ లేదా చిత్తు పని. ఈ క్రింది ఆదాయాలు వ్యాపారం నుండి ఆదాయం లెక్కించు సందర్భంలో
లాభంలో వ్యాపారం నుండి ఆదాయంలో కలుపుటకు అవకాశం లేదు. ఎందుకనగా ఈ ఆదాయాలు వ్యాపారంతో సంబంధం లేని ఆదాయాలు మరియు ఇతర శీర్షికలో లెక్కించు ఆదాయాలు. ఒకవేళ లాభనష్టాల ఖాతాలో క్రెడిట్ చేసినట్లు అయితే లాభనష్టాల ఖాతాలో ఇచ్చిన నికర లాభం నుండి తిరిగి 4వ హెడ్డింగ్ క్రింద తీసివేయవలసిన ఆదాయాలు. 1 డివిడెండ్లు. వాటాలపై స్వీకరించిన డివిడెండ్లు వ్యాపారం యొక్క ఆదాయం కాదు, కావున ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికలో లెక్కించబడును. 2వది బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ. బ్యాంకు డిపాజిట్స్పై స్వీకరించిన వడ్డీ వ్యాపారం యొక్క ఆదాయం కాదు, కావున ఇతర వనరుల శీర్షిక నుండి ఆదాయంలో మనం లెక్కించటకు అవకాశం అనేది ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం. ప్రాబ్లం నెంబర్ 3. Sri Krishna is the proprietor of a general store and has prepared the following profit and loss account for the year ending 31st March 2020. Compute income from business for the assessment year 2020-21. Profit and loss account, particulars, amount, particulars, amount. Students, please come to the debit side of the given profit and loss account. To salaries and allowances 90,000, to rent and rates 60,000, printing and stationery 20,000, to depreciation 40,000, to donations 30,000, to legal expenses 10,000, to general expenses 22,000, to bad debts 5,000, to provision for bad debts 12,000, to income tax 18,000, to repairs and maintenance 10,000, to interest on bank loan 24,000, to interest on capital 16,000, to household expenses 14,000, to technical know-how 15,000, to general reserve 25,000, to net profit 34,000. Debit side total is 4,45,000. Students, come to the credit side of the profit and loss account. By gross profit 3,89,000, by bank interest 11,000, by dividends 22,000, by bad debts recovered 10,000, by refund of sales tax 15,000. Credit side total 4,45,000 and debit side total 4,45,000. Other information. First one is depreciation as per section 32 amount rupees 22,000. Second, rent rupees 40,000 was paid to the building owned by the proprietor. Third one is donations are recognized under section 80G of the Income Tax Act 1961. Fourth one is legal charges are in relation to trade dispute. Fifth one, general expenses include rupees 10,000 not allowed under section 37 of the Income Tax Act 1961. Answer. Computation of Sri Krishna's income from business for the current assessment year 2020-21. Particulars rupees 34,000. First heading, net profit as per profit and loss account 34,000. Second heading, add inadmissible expenses, donations 30,000, general expenses 10,000, section 37 not allowed. As per the Income Tax Act 1961, section 37 rupees 10,000, general expenses rupees 10,000 not allowed as deduction. Provision for bad debts 12,000. Income tax 18,000, interest on capital 16,000, household expenses 14,000, technical know-how 15,000, general reserve 25,000, depreciation as per profit and loss account 40,000, rent 40,000, 30,000 plus 10,000 plus 12,000 plus 18,000 plus 16,000 plus 14,000 plus 15,000 plus 25,000 plus 40,000 plus 40,000 is equal to 2,22,000. 34,000 as per the net profit as per the profit and loss account 34,000 and add
2,20,000 is equal to 2,54,000. First heading and second heading total is 2,54,000. Third heading, less expenses not charged to the profit and loss account. Depreciation 22,000. Outer column is also 22,000. As per the Income Tax Act 1961, Section 32, allowable depreciation is rupees 22,000 as per the other information. 2,54,000 minus 22,000 is equal to 2,32,000. Fourth heading, less inadmissible incomes. Dividends 11,000, interest on bank deposit 20,000, 1,000 plus 20,000 under fourth heading is equal to 31,000. 2,32,000 minus 31,000 is equal to 2,01,000 income from business. First heading, explanation or working notes. Take the net profit as per profit and loss account under first heading. Net profit as per profit and loss account rupees 34,000 is taken under first heading. Second heading, explanation or working notes. The following expenses which are not allowed as deduction while computing profit or gains of business because they are inadmissible expenses and debited in the profit and loss account, hence added back to the net profit under second heading. First one is donations. It is allowed as deductions from the gross total income as per the Income Tax Act 1961 under Section 80G, will not be treated as business expenditure. Second one is general expenses. General expenses include rupees 10,000 not allowed according to the Income Tax Act 1961 Section 37. Third one, provision for bad debts. It is an anticipatory payment, hence it is not allowed as deduction. Fourth one is income tax. Income tax is a personal tax, hence it is not allowed as deduction. Interest on capital. Interest on capital is a notional expenditure, hence it is not allowed as deduction. Household expenses, it is a personal expenditure, hence it is not allowed as deduction. Seventh one, technical know-how. It is a capital expenditure, hence it is not allowed as deduction. Eighth one, general reserve. It is a notional expenditure, hence it is not allowed as deduction. Depreciation. Take depreciation as per given profit and loss account under second heading rupees 40,000. 10th one is rent 60,000 minus 20,000. Rent rupees 40,000 was paid to the building owned by the proprietor, hence it is not allowed as deduction. Third heading, explanation or working notes. The following expenses are related with the business, hence allowed as deduction while computing profit or gains of business, but not debited in the profit and loss account. So, deduct from the given net profit under third heading. Depreciation. As per the Income Tax Act 1961, Section 32, rupees 22,000 allowed as deduction as per the other information. Fourth heading, explanation or working notes. The following heads of incomes are not treated as a business incomes while computing profit or gains of business. They are not related to the business. If any inadmissible incomes are credited in the profit and loss account, deduct from the given net profit under fourth heading. First one is dividends. It's shown under the head income from other sources, hence not to be taken as a business income. Second one, interest on bank deposits.
it is also shown under the head income from other sources, hence not to be taken as business incomes.